అందరికీ నమస్కారం. నేను విశాలక్ష్మి సిస్టర్. మన తెలుగు పాఠంలో సమాసములు గురించి తెలుసుకుంటున్నాం కదా. అయితే ప్రస్తుత పాఠ్యంలో కూడా తత్పురుష సమాసం దాని గురించి తెలుసుకుందాము. అయితే దానికంటే ముందుగా కొన్ని చేయవలసిన పనులు, కొన్ని చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం. దేవుని యందు భక్తి కలిగి ఉండుట మనస్సు చేసిన పుణ్యం. దేవుని నామము పలుకుట నోరు చేసిన పుణ్యం. దేవుని పూజించుట చేతులు చేసిన పుణ్యం. దేవాలయమునకు పోవుట కాళ్ళు చేసిన పుణ్యం. దేవుని చూడటం కనులు చేసిన పుణ్యం. దేవుని కథలు వినుట చెవులు చేసిన పుణ్యం. దేవునికి నమస్కరించడం శిరస్సు చేసిన పుణ్యం. ఇవన్నీ పుణ్యకార్యాలు మనం చేయవలసినటువంటివి. అలాగే మనం చేయకూడని పనులు ఏమిటి అంటే, పరులకి కీడు తలచుట మనస్సు చేసిన పాపం. పరులను దూషించుట, పరుష వాక్యములు పలుకుట నోరు చేసిన పాపము. పరుల ధనాన్ని అపహరించుట చేతులు చేసిన పాపము. స్వార్థపరుల వద్దకు తిరుగుట కాళ్ళు చేసిన పాపము. పరుల నింద వినుట చెవులు చేసిన పాపం. ఇవన్నీ కూడా పాపకార్యాలు మనం చెయ్యకూడనివి. అయితే ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చెయ్యకూడదు? పుణ్యమే చెయ్యాలి, పుణ్యపు పనులే చెయ్యాలి, పాపపు పనులు చెయ్యకూడదు. ఇవి మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు. సరే, ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాము. తత్పురుష సమాసము, దీని సూత్రం ఏమిటి అంటే ఉత్తర పదార్థ ప్రధానము తత్పురుష సమాసము. సమాసంలో రెండు పదాలు ఉంటాయి, పూర్వపదము, ఉత్తర పదము. ఆ ఉత్తర పదము యొక్క అర్థమే ప్రధానంగా కలది ఈ తత్పురుష సమాసము. అయితే సమాస పదానికి పూర్తి అర్థాన్నిచ్చేది విగ్రహవాక్యం అని మనకి తెలుసు. ఈ విగ్రహవాక్యం కూడా విభక్తి ప్రత్యయాల యొక్క సహాయంతోనే రాయబడుతుంది, అది కూడా మనకి తెలుసు. మరి విభక్తి ప్రత్యయాలు ఎన్ని ఉన్నాయి అంటే, ప్రథమా నుంచి సప్తమి వరకు మొత్తం 7 విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా పునశ్చరణ చేసుకుందాం. డు, ము, ఊలు ప్రథమా విభక్తి ప్రత్యయాలు. నిన్, నున్, లన్, కూర్చి, గురించి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు. అలాగే చేతన్, చేన్, తోడంతోం తృతీయ విభక్తి. కొరకున్, కై చతుర్థి విభక్తి. వలనన్, కంటెన్, పట్టి పంచమీ విభక్తి. కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ షష్ఠీ విభక్తి. అందున్, నన్ సప్తమి విభక్తి. ఈ విధంగా ప్రథమ మొదలు సప్తమి విభక్తి ప్రత్యయాలు అన్నీ వీటి యొక్క సహాయంతో దానికి సంబంధించిన తత్పురుష సమాసాలన్నీ కూడా ఏర్పడతాయన్నమాట. అయితే ఇప్పుడు చూద్దాం. సమాసంలో ఉత్తర పదం యొక్క ప్రధానమే ప్రధానంగా కలది తత్పురుష సమాసం కదా. మరి పూర్వపదం ఉంది. ఆ పూర్వపదానికి ఏ విభక్తి ప్రత్యయమైతే చేరుతుందో, ఏ విభక్తి ప్రత్యయమైతే చేరి విగ్రహవాక్యం ఏర్పడుతుందో, ఆ విభక్తి ప్రత్యయం యొక్క పేరుతోనే ఆ సమాసం ఉంటుంది అని చెప్తారు. ఇప్పుడు సోదాహరణంగా అంటే ఉదాహరణ సహితంగా ఇప్పుడు చూద్దాం. అర్ధరాత్రి, ఉదాహరణకి అర్ధరాత్రి తీసుకున్నాం. దీని విగ్రహవాక్యం ఏమిటి అంటే రాత్రి యొక్క అర్ధభాగము. ఇక్కడ పూర్వపదమైన అర్ధాకి ము అన్న ప్రథమ విభక్తి ప్రత్యయం ఇది చేరి ఈ రాత్రి యొక్క అర్ధభాగము అన్న విగ్రహవాక్యం ఏర్పడింది. ఇక్కడ ప్రథమ విభక్తి ప్రత్యయంతో ఈ విగ్రహవాక్యం ఏర్పడింది కాబట్టి ఈ సమాసానికి ప్రథమ తత్పురుష సమాసము అని పేరు. అలాగే నెలతాల్పు, ఇది సమాస పదము. దీని యొక్క విగ్రహవాక్యం ఏమిటి అంటే నెలను దాల్చినవాడు. ఇక్కడ పూర్వపదమైన నెలకి
ను అన్న ద్వితీయ విభక్తి ప్రత్యయం చేరి నెలను దాల్చినవాడు అని విగ్రహవాక్యం ఏర్పడింది. ఆ విధంగా నెల తాల్పు అన్న పదానికి పూర్తి అర్థాన్ని మనకి తెలిపింది ఈ విగ్రహవాక్యం కదా. సో ద్వితీయ విభక్తి ప్రత్యయం చేరడం వల్ల ఈ విగ్రహవాక్యం ఏర్పడింది కాబట్టి ఈ సమాసానికి ద్వితీయ తత్పురుష సమాసము అని పేరు. అదేవిధంగా ధనాధికులు అంటే విగ్రహవాక్యం ఏమిటి? ధనము చేత అధికులు. ధనము అన్న పూర్వపదానికి చేత అన్న తృతీయ విభక్తి చేరి ఈ విగ్రహవాక్యం ఏర్పడింది కాబట్టి దీనికి తృతీయ తత్పురుష సమాసము అని పేరు. అలాగే దూడ గడ్డి ఎవరి కొరకు? దూడ కొరకు. దూడ అన్న ఈ పూర్వపదము కొరకు అన్న చతుర్థి విభక్తితో చేరి ఈ విగ్రహవాక్యం ఏర్పడింది కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసము. అలాగే భయము ఎవరి వలన? దొంగ వలన భయము. ఈ దొంగ అన్న పూర్వపదానికి వలన అన్న పంచమీ విభక్తి చేరడం వల్ల ఈ విగ్రహవాక్యం ఏర్పడింది కాబట్టి ఈ సమాసాన్ని పంచమీ తత్పురుష సమాసము అని అంటారు. అలాగే భవనము ఎవరిది? రాజు యొక్క భవనము. ఈ రాజు అన్న పూర్వపదానికి యొక్క అన్న షష్ఠీ విభక్తి చేరి ఈ విగ్రహవాక్యం ఏర్పడింది కాబట్టి ఈ సమాసానికి షష్ఠీ తత్పురుష సమాసము అని పేరు. అలాగే మాట నేర్పరి. దేని యందు నేర్పరి? మాట యందు నేర్పరి. మాట అన్న పూర్వపదానికి యందు అన్న సప్తమి విభక్తి చేరడం వల్ల ఈ విగ్రహవాక్యం ఏర్పడింది. మాట యందు నేర్పరి. కాబట్టి ఈ సమాసానికి సప్తమి తత్పురుష సమాసము అని పేరు. ఈ విధంగా ప్రథమ మొదలు సప్తమి వరకు ఈ తత్పురుష సమాసాలన్నీ కూడా ఏర్పడ్డాయన్నమాట. సో దీన్ని బట్టి ఈ ఉదాహరణ సహితంగా ఇప్పుడు మీరు చూడడం వల్ల ఈ వాక్యం యొక్క పూర్తి అర్థం మీకు తెలుస్తోంది కదా. పూర్వపదమునకు విగ్రహవాక్యంలో చేరే విభక్తిని బట్టి సమాసం యొక్క పేరు ఉండును. ఈ వాక్యం యొక్క అర్థం ఈ విధంగా ఇవన్నిటి వల్ల మీకు తెలిసింది అని అనుకుంటున్నాను. సరే, ఇక నై తత్పురుష సమాసము. నై అంటే దీనికి అర్థము అపోజిట్ మీనింగ్ వస్తుందన్నమాట. అంటే కానిది, లేనిది అన్న అర్థం వస్తుందన్నమాట. ఉదాహరణ చూస్తే మీకు తెలుస్తుంది. అసత్యము అంటే సత్యము కానిది. అలాగే అధర్మము అంటే ధర్మము కానిది. అజ్ఞానము జ్ఞానము కానిది, జ్ఞానము లేనిది. ఆ విధంగా అనమాట. అంటే అపోజిట్ మీనింగ్ మనకి స్ఫురింపజేసేదనమాట. దాన్ని నై తత్పురుష సమాసము అని అంటారు. ఇవి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి తత్పురుష సమాసము, వాటి యొక్క ఇతర తత్పురుష సమాసంలోని అంశాలన్నమాట. అయితే ఇంకా సమాసాలు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. అవి మన తర్వాతి పాఠంలో నేర్చుకుందాము. ఈ రోజుకి ఈ పాఠంలో మనం నేర్చుకున్నటువంటి విశేషమైనటువంటి అంశాలు ఇవన్నమాట. అయితే ఇంతవరకు నా వాగ్దేవి సరస్వతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నా వీడియోస్ని లైక్ చేసి షేర్ కూడా చేయండి. తిరిగి మన తర్వాతి పాఠంలో కలుసుకుందాం.